హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఇలా రెడీ అయ్యి లైవ్ చేస్తాను కదండీ! మీరు చూస్తే ఇంకా ఏం పని పాటు ఉండదు. ఊరికే రెడీ అయ్యి లైవ్‌లు చేస్తారంటారు కదండీ! ప్రతి నిమిషం, ప్రతిసారి, ప్రతి పూట బోలెడు పనుంటుంది. ఇంగ నేను పైకెళ్ళి బట్టలన్నీ తీవాలి, మళ్ళా తీసుకురావాలి, మళ్ళా మడత పెట్టాలి. మా వంటింట్లో ఒకసారి మా వంటింట్లోకైతే పోదాం రండి. ఒకసారి చూపిచ్చేస్తాను. ఎంత చండాలంగా ఉందో. పొద్దున టిఫిన్, వంట చేసిన సామాన్లు అలాగే ఉన్నాయి. ఒకసారైతే చూసేద్దాము. భయపడొద్దండి మీరు మళ్ళా. చూడండి, పొద్దున టిఫిన్‌వి, మధ్యాహ్నం పెసరపప్పు చేశాను. ఆ సామాన్లు, వంటింట్లో స్టవ్ చూడండి ఎలా ఉంది. ఏమంటే ఈ యూట్యూబ్ అంటే కొంచెం నాకు పిచ్చి కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టి ఒక గంట సేపు రిలీఫ్‌గా లైవ్ చేద్దామని నేను చేస్తాను తప్ప పని చేయలేక కాదు. లేకోకుంటే పని పాట లేక కాదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిండేది. నాకీ యూట్యూబ్ ఛానల్ అన్నా, ఇన్‌స్టాగ్రామ్ అన్నా చాలా పిచ్చి. దానివల్లే నేను పనులున్నా కూడా అన్నీ పక్కకు పెట్టి నేను చేస్తాను. అంతే. ఇది చూడండి, పాలలో మీగడ తీశాను. ఇది మిక్సీ పట్టి వెన్న తీసి నెయ్యి చేయాల. ఇది పొద్దుననంగా తీసి పెట్టాను. ఇది పనుంది. తర్వాత ఇప్పుడు మా బాబు వస్తాడు కదా, స్నాక్స్‌కి అయితే దుంపలు, స్వీట్ దుంపలు అయితే నేను ఉడికేసాను. మధ్యాహ్నం చేసిండే పప్పు, పెసరపప్పు, మధ్యాహ్నం చేసిన అన్నం, పొద్దున వేసిండే దోశ పిండి కొంచెం ఉంది, పడేద్దామని అలా పెట్టేశాను. పనులు చాలా ఉంటాయండి చేసుకునేకి, కానీ అన్నీ పక్కకు పెట్టి యూట్యూబ్ ఛానల్లో కొంచెం లైవ్ చేస్తున్నామంటే పని పాట లేకుండా వాళ్ళతో వీళ్ళతో అనిపించుకోవాలా, కామెంట్స్ పెట్టించుకోవాలని కాదు. అదొక ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఛానల్ అలా వదిలేయకూడదని మేము అలా కష్టపడతామన్నమాట అన్నీ వదిలేసి. కానీ జనాలేమో పని పాట లేక ఇలా లైవ్‌లోకి వచ్చి ఆడోళ్ళు నిలబడతారు, కామెంట్స్ చదువుతా అంటారు. అవన్నీ కాదండి. చూడండి ఎంత పని ఉంటుందో. ఇప్పుడైతే ఈ డ్రెస్ తీసేసి నేను నైటీ వేసుకొని ఈ సామాన్లన్నీ మొత్తం కడిగేసి అన్నీ సర్దేసి ఈ నైక్ ఆన్ చేసి ఆ పప్పు కూడా వేరే గిన్నెలోకి తీసి పెట్టేసి ఈ అన్నం తీసి పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసి ఇంకా నైట్కి చపాతీనో ఏమన్నా చేసుకోవాలా. ఇన్ని పనులు ఉంటాయి. ఇన్ని పనులు వదిలేసి లైవ్లు చేసి వీడియో చేస్తున్నామంటే ఏదో అని కాదు, ఇంకా ఛానల్ పెట్టాం కాబట్టి ఛానల్ కోసం కష్టపడతామండి. అంతేగాని వీలైతే సపోర్ట్ చేయండి. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి. బాధేస్తుంది. చూడండి సామాన్లు అడిగేకి టబ్బు కూడా ఇది. ప్రతి ఆడపిల్లకి అంతే పనులు చాలా ఉంటాయి. పని పాట లేకోకుండా పిల్లలు వేరే ఉంటారు. పిల్లలు కానీ తల్లిగారులు కానీ పని పాట లేకోకుండా ఏదో అంత చేసుకుని తిని యాడవాడ వేసేసి వీడియోస్ చేసుకుంటా పిల్లల్ని మొగుల్ని ఒక పక్కకు వదిలేసి వాళ్ళు ఏదో చేసుకుంటా అంటారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నాలాగా సిన్సియర్గా పని పాట చేసుకొని టైం ఉన్నప్పుడే వీడియోస్ తీసుకొని పనంతా అయిపోయినాక ఎడిట్ చేసుకొని పెట్టుకునే వాళ్ళు, తర్వాత కొంచెం పని మళ్ళీ చేసుకుందాంలే అని లైవ్లు చేసే వాళ్ళకి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి ప్లీజ్ అండి. బాయ్ బాయ్.